హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాణి సుబ్రహ్మణ్యం. మళ్ళీ స్వాగతం అండి అజ్మీరా ఫ్యాషన్స్లో. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెప్పే విషయాలు డిస్కస్ చేసేదంటే ఎలా ఒక శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలని. ఈరోజు ఈ వీడియోలో నేను కలెక్షన్స్ ఏమీ చూపించట్లేదు. బిజినెస్ ఎలా చేయాలి, ఎలా స్టార్టప్ చేయాలి, ఒక శారీ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలనేది నేను చెప్పబోతున్నాను. టిప్స్ అన్నమాట. మీరు ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం చూస్తున్నారంటే మీకు అందరికీ మనపూర్వక స్వాగతం చేస్తాను నేను ఈ వీడియోలో. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇప్పుడు శారీ బిజినెస్ మనము స్టార్ట్ చేయాలి అని ప్రతి ఒక్కరికి చాలా మంది లేడీస్కి ఒక ఐడియా ఉంది. కానీ ఎలా స్టార్ట్ చేయాలి, మనం స్టార్ట్ చేస్తే బాగుంటుందా, బాగా వెళ్తుందా, నేను ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలని ఉంది కానీ ఎలా స్టార్టప్ చేయాలి అని ఒక ఐడియా లేకుండా చాలా ఇంట్లో ఉండే లేడీస్, హౌస్ వైఫ్స్కి ఒక ఆశ ఉందని చెప్తున్నాను. ఉండాలి అని చెప్తానన్నమాట. ఎందుకంటే మనం ఇంట్లో ఉట్టిగా ఉండకుండా ఒక శారీ బిజినెస్ చేస్తే, ఒక బట్టల బిజినెస్ చేస్తే మనకు ఒక లాభమే, మనకి దాంట్లో ఒక మంచి ప్రాఫిట్ ఉంటుందన్నమాట. అందుకని ఫస్ట్ చెప్పబోయే విషయం ఏంటంటే, మీకు ఇన్వెస్ట్ చేయాలి, మనము ఒక షాప్ పెట్టాలో లేదో, నేను ఎక్కడ స్టార్ట్ చేయాలి, నేను ఎక్కడ లొకేషన్ చూడాలి, అట్లా ఏమీ ఆలోచించకుండా సింపుల్గా ఇంట్లో నుంచి మీరు స్టార్ట్ చేయండి అని చెప్తాను నేను. ఫస్ట్ పాయింట్. సో మీకు ఇంట్లో నుంచి, మీరు ఉండే ఇంట్లోనే మీరు ఒక హాలో లేకపోతే మీకు ఉండే ఎక్స్ట్రా రూము అలా ఉందంటే, మీరు ఆ రూమ్లో మీరు బట్టల్ని ఎలా పెట్టుకొని ఎలా మనము చూపించాలి, ఎలా మనం ఎలా ప్రమోట్ చేయాలి, నేను ఇలా ఇంట్లో నుంచి బిజినెస్ చేసేది ఎలా ఆ లొకేషన్లో తెలియపరచాలి అనేది మీరు బాగా ఒక ఐడియా పెట్టుకొని ఇంట్లో నుంచే స్టార్ట్ చేయొచ్చు అంటాను. సో మీకు అంత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ముందు ఫస్ట్ ఒక స్టార్టప్ చేయడానికి నేను చెప్తున్నాను అనమాట. సో ఫస్ట్ పాయింట్, ఇంట్లో నుంచి స్టార్ట్ చేయండి. సెకండ్ పాయింట్, ఎంత పెద్ద బడ్జెట్లో చేయాలి, పెద్ద బడ్జెట్ అంతా పెట్టుకోవద్దు. ఒక స్టార్టప్కి మనకు అట్లీస్ట్ ఒక 25,000 ఇలా లేకపోతే ఒక 30,000, 20,000 to 25,000 మీరు కొనుక్కోవచ్చు. సో కొనుక్కోవడం, ఎలాంటి బట్టలు కొనుక్కోవాలి అంటే, ఇది ఒక చిన్న బడ్జెట్ని ప్లాన్ చేయండి. నేను చెప్పినట్టుగా మినిమం టు మ్యాక్సిమం ఒక 20,000 to 25,000 కొనండి. థర్డ్ పాయింట్, మీకు కొనే విషయాలు, కలెక్షన్స్ ఎలా అంటే, మీరు ఎక్కువగా పోయే కలెక్షన్స్, నైటీస్ ఉన్నాయి మన దగ్గర అజ్మీరా ఫ్యాషన్స్లో. ప్రతి ఒక్క కలెక్షన్స్, నైటీసు, పూనం శారీసు, కాటన్ శారీసు, మన దగ్గర బ్రాసో శారీస్ ఉన్నాయి, కుర్తీస్ ఉన్నాయి, చుడిదార్ మెటీరియల్, ఇవన్నీ రెగ్యులర్గా వెళ్తాయి. ఈవెన్ మన దగ్గర వచ్చేసి టవల్స్ ఉన్నాయి, లుంగీస్, కర్చీఫ్స్ ఉన్నాయి, బట్టలకి, పిల్లలకి కానీ బట్టలు ఉన్నాయి. చెప్పాలంటే వన్ వర్డ్లో చెప్పాలంటే వన్ స్టాప్ డెస్టినేషన్ అన్నమాట. సో నేను మీకు స్టార్టప్ చేయాలి, ఇప్పుడు మీరు వచ్చేసి మీరు ఉండేది ఒక సిటీలో ఉన్నారు, లేకపోతే ఒక టౌన్లో ఉన్నారు, ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఒక పెద్ద సిటీ కాదు, ఒక టౌన్ కానీ కాదు. సో గ్రామంలో ఉన్నారంటే, గ్రామంలో మీకు తెలుసు ఎలాంటి వాళ్ళు ఉంటారు. సో దానికి తగినట్టుగా అక్కడ వేసుకునే జనాలు ఎలాంటి బట్టలు వేసుకున్నారు అలాంటివి. ఎక్కువగా గ్రామంలో నైటీస్, ఇంకా ఇంట్లో వేసుకునే బట్టలు ఎక్కువగా కట్టుకుంటారన్నమాట. అలాంటి బట్టలు పెట్టండి. మెన్స్కి కలర్ టీషర్ట్స్, లుంగీలు కానీ మీరు కొనుక్కోవచ్చు. మీరు ఒక పెద్ద సిటీలో, టౌన్లో ఉన్నారంటే కానీ అక్కడ మీరు మిక్స్ చేసి కలెక్షన్స్ కొనుక్కొని పెట్టుకోవచ్చు. డైలీ వేర్ శారీసు, పిల్లలకి కొన్ని, కుర్తీస్ కొన్ని, చుడిదార్ మెటీరియల్ కొన్ని, ఇలాంటి కలెక్షన్స్ కానీ మీరు కొనవచ్చు అన్నమాట. కానీ ఒక చిన్న బడ్జెట్లో కొనేటప్పుడు ఎలాంటి బట్టలు కొనాలనేది చాలా ముఖ్యంగా మీరు చూసి కొనండి. నేను చెప్పేది సింపుల్గా చెప్పాలంటే, మనం ఫస్ట్ స్టార్టప్ చేసేటప్పుడు ఫస్ట్ మన దగ్గర కొనేవాళ్ళు ఎవరు ఉంటారంటే, మన చుట్టాలు ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మన ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు, మన లొకేషన్లో, మన ఏరియాలో ఉండే వాళ్ళు ఉంటారన్నమాట. సో వాళ్ళే ఫస్ట్ కొనుక్కుంటారు. సో దానికి తగినట్టుగా లొకేషన్ వైజ్, ఏరియా వైజ్ ఎలాంటి కలెక్షన్స్, ఇప్పుడు డైలీ మన లైఫ్లో ఎవరైనా సరే, పెద్దోళ్ళ నుంచి మీడియం క్లాస్ నుంచి, లోవర్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు చెప్పాలంటే కొన్ని కలెక్షన్స్ అందరికి వేసుకుంటారనమాట. అది ఎట్లా అంటే, నైటీస్ అందరూ వేసుకుంటారు. ఎవరైనా పెద్ద గ్రామంలో ఉండే వాళ్ళు కానీ, ఊర్లలో ఉండే కానీ, సిటీస్లో ఇవి మీరు పెట్టవచ్చు. దీనికి కాటన్, మన దగ్గర నైటీస్ అని 73 రూపాయల నుంచి ఉన్నాయన్నమాట. డైలీ వేర్ శారీస్ మన దగ్గర
రూపాయలు, 90 రూపాయలు, మన దగ్గర 100 రూపాయలు, 150, అలా మన దగ్గర 800 దాకా ఉన్నాయి. ఈ శారీస్ కానీ మీరు పెట్టచ్చు. కాటన్ శారీస్ 140 రూపాయల నుంచి మన దగ్గర కాటన్ శారీస్ ఉన్నాయి, ప్రింటెడ్ ఇంట్లో కట్టుకోవడానికి. సో లుంగీస్ ఉన్నాయి, టవల్స్ ఉన్నాయి. ఇవన్నీ చాలా తక్కువ రేట్లో మీకు హై డిమాండ్, ఇవి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. సో మన ఊర్లలో కానీ రీటైలర్ దగ్గర మనం ఒక షాప్కి వెళ్తే వాళ్ళ దగ్గర కానీ మనం కొనుక్కుంటాం కదా. సో మీరు వ్యాపారం చేసుకునేటప్పుడు 20,000కి ఈ 25,000కి మీరు కొంచెం మిక్స్ కానీ చేసుకొని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఫస్ట్ విషయం ఏంటంటే, ఎందుకు నేను 5,000 పెట్టి సూరత్కి రావాలా అని పర్చేస్ చేసుకోవాలని, కానీ మీకు అక్కడే ఉండి కొనుక్కోవచ్చు. కానీ మీకు ఫ్యాక్టరీ ప్రైస్లో ఎక్కడ దొరుకుతుంది అక్కడ కొనండి. అప్పుడే మీకు ఆ 20,000 వేశారు, 25,000 వేశారంటే మీకు దాంట్లో ఎంత మార్జిన్ పెట్టి దానికి మీరు డబుల్గా అమౌంట్ తీసుకోవడానికి మీరు ఒక ప్లాన్ చేయొచ్చు మీరు ఉండే చోటు. లేదు నాకు డబుల్ అమౌంట్ ప్రాఫిట్ వద్దు, నాకు సగం కొంచెం మార్జిన్ పెట్టి నాకు ఒక 20% ఎక్కువ వస్తే చాలు, అలా మీరు చూసేటప్పుడు మీరు పర్చేస్. కానీ సూరత్కి వచ్చి కొనడంలో మీకు చాలా ఐడియాస్ దొరుకుతాయి. కలెక్షన్స్కి ఎలాంటి కలెక్షన్కి ఏం ప్రైస్లో ఫ్యాక్టరీ ప్రైస్లో దొరుకుతుంది అనేది మీకు ఐడియాస్ దొరుకుతాయి. సో ఖచ్చితంగా సూరత్కి రండి. సూరత్కి వచ్చి పర్చేస్ చేసుకొని ఇక్కడికి వచ్చినా కానీ మీరు ఎంతైనా పర్చేస్ చేసుకోవచ్చు. సింగిల్ పీస్ బిల్లింగ్ అవ్వదన్నమాట. మీకు ఏది తీసుకున్నా కానీ ఒక దాంట్లో 5 ఉంటాయి, 4 ఉంటాయి, 6 కలర్లు ఉంటాయి. అలా ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కానీ మీకు సెట్గా ఉంటుంది. హోల్సేల్ ప్రైస్లో మీరు తీసుకుంటున్నారు. సూరత్లో ఉండే పెద్ద లీడింగ్ మ్యానుఫ్యాక్చర్స్ అజ్మీరా ఫ్యాషన్స్తో టైఅప్ చేసుకొని మాతో మహిళలు ఇంట్లో నుంచి స్టార్ట్ చేసి ఈరోజు ఒక 150 లేడీస్ వచ్చి షాప్ పెట్టుకున్నారు. అంత లెవెల్లో పెరిగారన్నమాట బిజినెస్లో. సో మీరు కానీ స్టార్ట్ చేయండి. ఈ స్మాల్ బిజినెస్ స్టార్టప్ టిప్స్ నేను చెప్పానన్నమాట. ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలాంటి బట్టలు పెట్టి మనం కొనాలి, ఎలా మనము మార్జిన్ పెట్టవచ్చు. కానీ చాలా వీడియోస్ వేస్తూ ఉంటాను. ఎవ్రీ థర్స్డే నేను లైవ్లో మీతో మాట్లాడుతూ ఉంటాను. మీరు నాతో కమెంట్స్లో కానీ మాట్లాడచ్చు. సో ఈ బిజినెస్ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను నమ్ముతున్నాను. రఘుకుల్ టెక్స్టైల్ బిల్డింగ్లో గేట్ నెంబర్ 3 లిఫ్ట్ నెంబర్ 15 నుంచి 3rd ఫ్లోర్, మండే టు సాటర్డే దాకా పొద్దున 9 నుంచి సాయంత్రం 6:30 దాకా మీరు అజ్మీరా ఫ్యాషన్స్ వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ఆర్డర్ మినిమం 20,000 to 25,000. తెలుగు మాట్లాడే ఎగ్జిక్యూటివ్స్ కానీ ఉంటారు. ఇక్కడికి వస్తే కానీ ప్రతి ఒక్క ఎగ్జిక్యూటివ్స్ మాట్లాడే లాంగ్వేజ్ ఎగ్జిక్యూటివ్స్ కానీ ఉంటారనమాట. మీకు డ్యామేజెస్ రావు. ఆన్లైన్లో డ్యామేజ్ వచ్చినా కానీ మేము మీకు ఇష్యూస్ రిజాల్వ్ చేసిస్తాము. వాట్సాప్లోనే మీకు అన్ని కలెక్షన్స్ పంపించేస్తారు. మీరు ఆన్లైన్ పేమెంట్లో మీరు అన్ని పేమెంట్ మోడ్లో మీరు పేమెంట్ చేయొచ్చు. 10 రోజుల్లో నుంచి 12 రోజుల్లో మీకు ఆన్లైన్ స్టాక్ మీకు వచ్చేస్తుంది. 20,000 అంటే 50 kg స్టాక్ అన్నమాట. సో మీరు ప్లాన్ చేసుకోండి. సో 50 kgs వచ్చేస్తుంది అన్నమాట మీకు 20,000 to 25,000. సో మీతో ఎగ్జిక్యూటివ్ ఎవరు మాట్లాడుతున్నారో టిల్ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడే మీకు ఆర్డర్ డెలివరీ అయ్యేదాకా వాళ్ళు మీతో రెగ్యులర్గా టచ్లో ఉంటారు. ఆన్లైన్ టీమ్ 24/7 మాట్లాడుతూ ఉంటారు. సో మీరు ఎప్పుడైనా స్క్రీన్లో ఇచ్చిన నెంబర్లో కాల్ చేయండి. మీ బిజినెస్ స్టార్టప్ మీకు బిజినెస్ స్టార్టప్ ఐడియా ఉంటే వెంటనే స్టార్ట్ చేయండి చిన్న బడ్జెట్లో ఇంట్లో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేసుకోండి. ప్రతి ఒక్క లేడీస్ ఇలాంటి ఐడియాలో ఉన్నారు, ఏదైనా బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళతో షేర్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలి. ఖచ్చితంగా మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుస్తాను కొత్త బిజినెస్ ఇన్ఫర్మేషన్ వీడియోతో. అంతవరకు టేక్ కేర్, బాయ్, నమస్తే.